మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి ఆ పోలిట్ బ్యూరో నిర్ణయించడం జరిగింది. అయితే ఈ నిర్ణయం కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పుడు మనం మహానాడు చేయడం బాగుంటుందా లేదా అని చెప్పేసి ఆ మీమాంసలో ఉండి కొంత ఆలస్యం అయింది. ఎప్పుడైతే ఈ యుద్ధం మరి ఆగిపోయినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మహానాడు చేయాలని చెప్పేసి మరి పోలిట్ బ్యూరో అంతా కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక ఈ నెల 27, 28, 29 ఈ 3 రోజుల్లో మరి కడపలో ఘనంగా సీకే దిన్ని మండలంలో ఆ హైవేకి ఆనుకునే మేము మహానాడు ప్రాంగణం చూడడం జరిగింది. అక్కడ ఘనంగా చేయబోతున్నామని చెప్పేసి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకి తెలియజేస్తున్నాం. ఇందులో మొదటి 2 రోజులు నాయకుల్ని ఏ స్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకుల వరకు కూడా అలాగే యూనిట్ క్లస్టర్ వరకు కూడా మనం పిలవడం జరుగుతుంది. స్టేట్ బాడీ మెంబర్స్ కావచ్చు, పోలిట్ బ్యూరో మెంబర్స్ కావచ్చు, అలాగే జిల్లా బాడీ మెంబర్స్, స్టేట్ బాడీ మెంబర్స్ అందరినీ కలుపుకొని సుమారు 23,000 మందికి మొదటి 2 రోజులు మేము ఆహ్వానిస్తున్నాం. 3వ రోజుకి వచ్చేసరికి గ్రామ స్థాయి అధ్యక్షుల వరకు, గ్రామ కమిటీ వరకు కూడా పిలవడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే సుమారు 50,000 మందికి ఆ రోజు మీటింగ్ కి ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ కుటుంబ సాధికార సారథులు అని చెప్పేసి మేము ఒక కమిటీని వేసుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఏడాది మరి పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలో మరి ఇంతవరకు మేము చేయలేదు. 2024 ఎలక్షన్ లో కడప జిల్లా వారు బాగా ఆదరించినటువంటి సందర్భం. పార్టీ ఆవిర్భవించినప్పుడు వారు ఆదరించారు, మళ్ళీ ఇప్పుడు ఆదరించారు. కనుక అందరూ కూడా కడపలో ఘనంగా చేయాలి. అంటే కొంతమంది అక్కడ అకామిడేషన్ లేదు ఎలాగా అని చెప్పేసి కొంత డౌట్లు ఎక్స్ప్రెస్ చేసేటప్పటికి కూడా అక్కడే చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈలోగా కూడా మేము ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ను పిలిపించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.